హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇవాళ మనం ఏంటంటే పిల్లలకి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎట్లాగా పరిష్కారం చేయొచ్చో వాటి గురించి మనం మటుకి కడుపు నొప్పి అన్నది చాలా కామన్గా పిల్లలు ఓపీలో, క్లినిక్స్లో, హాస్పిటల్స్లో అని వస్తూ ఉంటారు. పేరెంట్స్ అయితే కంప్లైంట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇట్లాగా కడుపు నొప్పి అన్నది దానికి రకరకాలైన మటుకి కారణాలు ఉండొచ్చు. కొన్ని సీరియస్ కండిషన్స్ ఉండొచ్చు. లైక్ అపెండిసైటిస్ ఉండొచ్చు, లేకపోతే ససెప్షన్ ఉండొచ్చు, ఆర్ మ్యాల్ రొటేషన్ వాల్వులస్ అని ఇలాగా అప్పుడప్పుడు హెపటైటిస్ వల్ల కానీ, అప్పుడప్పుడు మటుకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఆర్ కొంతమంది పిల్లలకి జాండీస్ వల్ల కానీ, ఇట్లాగా అయిన స్టోన్స్ వల్ల కానీ, అంటే కిడ్నీ స్టోన్స్ కానీ, లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కానీ ఇట్లాగైతే ఉండొచ్చు. చాలామంది పిల్లలకి ఇలాంటి సీరియస్ థింగ్స్ ఉండకుండా కామన్గా నాకు నొప్పి నొప్పి అంటూ ఉంటారు. వాళ్ళలో యూజువల్గా ఏంటంటే ఇండైజెషన్ వల్ల కానీ, ఆర్ స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఆర్ జంక్ ఫుడ్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. బాగా జంక్ ఫుడ్స్ తింటే అట్లా వస్తుంది. అండ్ అప్పుడప్పుడు మటుకి కాన్స్టిపేషన్ వల్ల, అంటే మలబద్ధకం ఉండడం వల్ల వాళ్ళకు కూడా అది ఉండొచ్చు. అండ్ ఇలాగా ఇంకా కొంతమందికి కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పిల్లల్లో మటుకి పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా మటుకు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వాంతి అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే మటుకి మోషన్లో బ్లడ్ అయినా వస్తుంది. అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అది డెఫినెట్గా ఒక రకమైన సీరియస్ ప్రాబ్లం అయి ఉంటుంది. అండ్ కడుపు నొప్పిని డెఫినెట్గా మనం డాక్టర్ గారి దగ్గరికి మటుకి తీసుకొని వెళ్ళి అది ఇవాల్యుయేషన్ అంతా చేయించి, క్లినికల్ ఎగ్జామినేషను, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, బ్లడ్ టెస్ట్లు చేసి అసలు దానికి కారణం ఏంటో మనం మనకి తెలుసుకోవాలి. ఒకవేళ అది ఏంటంటే తను పిల్లాడైతే అదర్వైజ్ బాగానే ఉన్నాడు, తింటున్నాడు, ఆడుకుంటున్నాడు, కానీ నొప్పి అంటున్నాడు, కానీ అదర్వైజ్ అన్ని మటుకి యాక్టివిటీస్ బాగానే ఉన్నాయంటే అలాంటి కండిషన్స్లో మనకి జనరల్గా మేజర్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఏమీ అవసరం అయితే ఉండవు అన్నమాట. అంటే అవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ వల్ల పెయిన్ అంటూ ఉంటారు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఒకసారి నొప్పి అని చెప్పి పేరెంట్స్ ఎక్కువగా అటెన్షన్ పే చేసేసరికి వాళ్ళు మళ్ళీ అనడం మటుకి స్టార్ట్ చేస్తారు. దాన్నే మనం మటుకి రికరెంట్ అబ్డామినల్ పెయిన్ అంటాం అన్నమాట. సో అది ఒక సైకలాజికల్ ఇష్యూ లాగా అయిపోతుంది. వాళ్ళు ఒక్కసారి చెప్పడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే మటుకి అటెన్షన్తో వాళ్ళకి మటుకి చెప్పబుద్ధి వేస్తూ ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు నాకు నొప్పి అంటూ ఉంటారన్నమాట. సో నార్మల్గా ఈ అబ్డామినల్ పెయిన్స్కి అంటే యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తనకి ఏమన్నా కాన్స్టిపేషన్ ఉన్నదా లేదా అనేసి మనం మటుకి ఒకసారి మటుకి చూసుకోవాలన్నమాట. కాన్స్టిపేషన్ అంటే ఫ్రీగా మటుకి మోషన్ అవ్వకపోవడం, అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని మనం మటుకి ట్రీట్మెంట్ అయితే చేయాలి. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి ఏమైనా వామ్స్ ఉన్నాయా, అంటే కడుపులో కొద్దిగా హెల్మింథియాసిస్ అంటే పురుగులు ఏమైనా ఉంటే వాటి వల్ల కూడా అప్పుడప్పుడు మటుకి పెయిన్ వస్తుంటుంది. దాన్ని కూడా మనం మటుకి ట్రీట్మెంట్ అయితే మనం మటుకి చేయొచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల, అంటే ఇండైజెషన్ ఈ బయట ఫుడ్స్ తినడం వల్ల, స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవి యాసిడ్ డిజీజ్ లాగా ఏమైనా వచ్చి అప్పుడప్పుడు అలాగే పెయిన్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో వాటి వల్ల కూడా వాళ్ళకి నొప్పి అన్నది వస్తూ ఉంటుంది. సో ఇలాగా అసలు ఏమైనా ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో లేదో మనం మటుకి తెలుసుకోవాలి. దాని ప్రకారంగానే మనం మటుకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. బట్ యూజువల్గా ఏంటంటే వీళ్ళకి పిల్లల్లో కడుపు నొప్పి రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి మటుకి హెల్దీ ఫుడ్ ఉండాలి. అంటే బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నది టోటల్గా మనం మటుకి అవాయిడ్ అయితే చేయాలి. ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇలాంటి అబ్డామినల్ పెయిన్స్, కడుపు నొప్పి, ఇండైజెషన్ ఇలాంటివన్నీ మటుకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి, ఇండియాలో ఎస్పెషలీ మనకి కడుపులో నులుపురుగులు మటుకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 6 monthsకి ఒకసారి
దానికి మందు అంటే ఆల్బెండజోల్ అనేది 6 మంత్స్కి ఒకసారి మటుకి వేసుకోవడం అన్నది ఒక మంచి మటుకి హ్యాబిట్. దాంతో ఏంటంటే పిల్లల్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మటుకి హ్యాండ్ హైజీను కరెక్ట్గా మటుకి అంటే అన్నీ వాళ్ళు మటుకి నోట్లో పెట్టుకోకుండా హ్యాండ్స్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఫుడ్ తినే ముందు టాయిలెట్ నుంచి వచ్చాక హ్యాండ్ వాషింగ్ అనేది కంపల్సరీగా వాళ్ళకి మటుకి నేర్పించాలి. దాంతో ఇలాంటి జర్మ్స్ అన్నీ కడుపులోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే తగ్గిపోతాయి. సో ఇట్లాగా అంటే ఈ కడుపు నొప్పి అన్నది అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి సీరియస్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కొంతమంది పిల్లలకి నార్మల్ జనరల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. అదేవిధంగా కొంతమంది పిల్లలకి ఏంటంటే అది చెప్పడం అన్నది మటుకి అలవాటు అయిపోవచ్చు. సో ఏంటన్నది మనం మటుకి తెలుసుకొని యూజువల్గా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, ఆడుకుంటున్నారు అంటే మనం ఎక్కువగా వరీ అవ్వే మటుకి విషయం అయితే లేదు. దాన్ని సింపుల్ స్మాల్ దీంతో మనం మటుకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వచ్చు. అండ్ మనం ఎక్కువగా వరీ అయితే అవ్వద్దు ఇట్లాంటి విషయాల్లో. థ్యాంక్ యూ.